ఎక్కడున్నావురా? వీడికి కొంచెం సమయం దొరికితే చాలు ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు, ఒరే మనకి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయో నీకు తెలుసు కదరా. ఇవే కాదు, పట్టణంలో ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి, నీకు తెలుసు కదా. తెలుసయ్య గారు, మా బాబు మీ కాడే పనిచేశాడు, వాడి బాబు మీ కాడే పనిచేశాడు, నేను కూడా మీ కాడే పనిచేస్తున్నాను. నీకంటే నాకే బాగా తెలుసు అయ్యగారు. అయ్యగారు, ఎప్పుడు ఈ ఆస్తిపాస్తుల గురించే కాకుండా ఇవన్నీ మీకు ఇచ్చినటువంటి ఆ దేవుడి గురించి కూడా ఓసారి ఆలోచించండి అయ్యగారు. ఒరే వీరన్నా, నేను అడిగేదానికి సమాధానం చెప్పు, అధిక ప్రసంగం చేయకు. దేవుణ్ణి గుర్తు చేసుకున్నందుకు తీరిక అవసరం నాకు లేదు. అయ్యగారు, మీ దగ్గర చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి, జీతం పెంచలేదు, కొంచెం పెంచండి అయ్యగారు. ఒరే నీకు జీతం పెంచుకుంటూ పోతే నా ఆస్తులు అమ్ముకోవాలి. సర్లే, రేపు పట్టణం నుంచి కొడుకు కూతురు వస్తున్నారు, వాళ్ళని తీసుకురా. సరే అయ్యగారు. ఏమో రోజు ధైర్యం చేసి ఎట్టకేళ్లకు జీతం పెంచమని అడిగేశాను. పెంచానండి. నాకు జీతం పెంచితే ఆయన ఆస్తిపాస్తులు అమ్ముకోవాలన్నాడు. సర్లే, ఈరోజు కుటుంబారాధన చేసుకున్నారా? చేసుకున్నామండి. మన వారమంతా యేసు మీద మోపుదాం, అంతా ఆయనే చూసుకుంటాడు. రేపు తెల్లవారితే ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి. సర్లే, ఇంకో విషయం, రేపు అయ్యగారి కొడుకు కూతురు వస్తున్నారు, స్టేషన్కి వెళ్ళి వాళ్ళు తీసుకురావాలి. పిల్లలు, ఆదివారం తెల్లారింది, లేవండి, సండే స్కూల్కి వెళ్ళాలి కదా. సరేనమ్మా. అయ్యగారు, మీ కొడుకు కూతురు వచ్చారు. ఎలా ఉన్నాను నాన్నగారు? బాగానే ఉన్నాను రా. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. బాగున్నారా? టైంకి తింటున్నారా? అసలుకి చాలా చిక్కిపోయారు. తింటున్నానమ్మా. ఒరే వీరన్నా, అయ్యగారు, ఒరే చూసావా నా కొడుకునే కూతుర్ని? వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళు రా. నేనంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. నా పెంపకంలో ఎంత క్రమంగా ఉన్నారు చూసావా? చూసాను అయ్యగారు. పెంపకం అంటే ఇదిరా. చూసాను అయ్యగారు, మీరంటే చాలా ఇష్టం అండి. మీ పెంపకం అయ్యగారు. వీరన్నా, అయ్యగారు, రేపు పిల్లలు పట్నం వెళ్తున్నారు, బండి ఎక్కించరా. అలాగే అయ్యగారు. నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైంది ఏమంటే బ్రాండియర్ మహాతల్లి. సొక్క నోట్లోకి వెళ్తే స్వర్గంలో ఉన్నట్టే. దీన్ని ఎవడికని పెట్టాడు కానీ ఆడికి ఆ సొక్క నోట్లోకి స్వర్గంలో ఉన్నట్టే. దీన్ని ఎవడికని పెట్టాడు కానీ మహానుభావుడు. ఎంత వచ్చినా అండ్ ర్యాకెట్ దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతాను. రే, నువ్వు మామూలుగా ఉన్నప్పుడు రావరా నువ్వు? నేను మందు ఎత్తను వస్తారా నువ్వు? సత్తి, ఎవడరా నువ్వు? ఎందుకురా తాగి తాగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? నా జీవితానికి రాజు ఎలా ఉంటానా? అసలు నా సరదా నీకు లేదనే కదరా బాధపడదా? చెప్పరా. లేదురా, నా బాధ అంతా చెల్లి పిల్లల గురించి.
చెల్లి పిల్లలని గురించి బాధ నీకెందుకురా బాధ? గవర్నమెంటే నా మీద ఆధారపడి ఉంది. గవర్నమెంట్ మద్యం రేట్లు అలగెడతానే మందు రేట్లు ఎంత పెంచినా నేను తాగి నా దేశాన్ని పోషిస్తాను రా. అండర్స్టాండ్? నీకు విషయం చెప్పాలరా, నేను ఎప్పుడు మందు తాగినా ఆడు వస్తున్నాడు రాడు. ఎవరాడు? ఆడు రాడు. ఎవరాడు? ఒరే అందుకే రా నిన్ను మందు తాగమంట. మందు తాగితే కొళ్ళు బాగా కనపడతారా రే. చెప్పరా, నేనే చెప్తానైతేనే. రే ఇంకా రాడే ఆడే సందమామ ముసలమామ నాతో పెట్టుకుంటే మామూలు కూడదని చెప్పు. గారు పిల్లలు బండి ఎక్కేశారా? వెళ్ళిపోయారు గారు. రే ఇంకా రాడే ఏమైందిరా? ఈ మాయిదారు ఫోన్ ఒకటి ఇప్పుడే రావాలా?